హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చిట్టి ముత్యాల బియ్యంతో బగారా చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే బియ్యం కడిగి 2 గంటలు నానపెట్టుకోవాలి. గిన్నెలోకి నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. పుదీనా వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేపుకోవాలండి. నేను ఇందులో క్యారెట్ యాడ్ చేశాను, అదైతే మీ ఇష్టం. ఈ బియ్యం నానబెట్టడానికి పోసిన వాటర్నే మనం ఈ బగారాకి రైస్లోకి అయితే యూజ్ చేసుకోవాలండి. బియ్యం నానిన తర్వాత ఫ్లేవర్ అంతా కూడా ఈ వాటర్లోకి దిగుతుంది కాబట్టి వేరే వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు. వాటర్ మెజర్మెంట్ అనేది ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత చిన్న మంట మీద దీన్ని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిట్టి ముత్యాల బియ్యంతో బగారా అయితే రెడీ అయిపోతుందండి. ఈ రైస్ కూడా ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి.